ఏమాది ఇక్కడ కూర్చున్నా? జ్వరం వచ్చింది నాకు. అవునా? ఎప్పటి నుంచి? పొద్దున్న నుంచి వచ్చింది. చందు చందుని పిలుస్తాండావు. చందురా అని చెప్తా. ఏమైంది మామ? అత్తకు జ్వరం అంట, గిన్నెలో నీళ్లు ఒక క్లాత్ తీసుకురా, అత్తకు తడిబట్టేద్దాం. నాకేం వద్దు. ఎందుకే? నాకేమైతుంది? హాస్పిటల్కి పోతుంది కదా. నీకేమన్నా అవుతాదేమో కాదు తల్లి. హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్లు ఆ టెస్ట్ అని ఇంత బిల్లు ఎత్తారు. ఆ బిల్లు కట్టేస్తామో నా కాడ లేదు. తడిగుట్టతో పోయేదారు హాస్పిటల్ వరకు ఎందుకే? తడిబట్ట వేస్తే హ్యాపీగా ఉంటుంది. గోరుతో పోయేదానికి గొడ్డెల దాకా ఎందుకు? జ్వరమే కదా, తడిబట్ట వేస్తే స్మూత్ అవుతుంది, నాకు డబ్బుల్లో లెక్క మిగులుతుంది. నీ హాస్పిటల్ వద్దు, నీ తడిబట్ట వద్దు, నీకొక నమస్కారం. నువ్వు అట్లనే అంటావు స్వామి. మళ్ళీ రాత్రిపూట జ్వరం ఎక్కువైతే బైక్ వేసుకొని మళ్ళీ హాస్పిటల్ దాకా పరిగెత్తలేను, నా జోబికి బొక్క పెట్టుకోలేను. చందన, నువ్వు తడిబట్ట పట్టుకరా. గాయస్, ఎప్పుడైనా మా పిసినారి ఆయనలాగా ఆలోచించినారా? ఆలోచించకండి, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి.